గౌతమ మహర్షి చరిత్ర తర్వాత ఉంది. ఊరిక ప్రస్తావన చేసి కొద్దిగా మొదలుపెట్టి 10 నిమిషాల్లో ముగించేస్తాను. గౌతమ మహర్షి బ్రహ్మ మానసపుత్రుల్లో ఒకడు, సప్తర్షులలో సుప్రసిద్ధుడు. శృతుల యొక్క వాక్యాన్ని అనుసరించి ఇతడు గౌతమ వంశంలో పుట్టినప్పుడు ఒక మహర్షి. ఆయన ఇతడు రాసిన గౌతమ ధర్మసూత్రములు అనేవి ప్రఖ్యాతంగా ఉన్నాయి. శతపథ బ్రాహ్మణం ఇతని గురించి బ్రహ్మ మానసపుత్రుడుగా ఇతను చెప్తుంది. బ్రహ్మదేవుడి సృష్టి చాలా గొప్పదని, స్వర్గంలో అప్సరసలు మరి ఇంతంత సౌందర్యతను సృష్టించాడు బ్రహ్మ, ఎంత గొప్పవాడు అని చెప్పి అంతకుముందు దేవతలందరూ కూడా ఆయన శ్లాఘిస్తున్నారు. ఆయన సృష్టిలో ఆయన యొక్క నిర్మాణ కౌశల్యాన్ని గురించి శ్లాఘిస్తూ ఉండేవారట. ఆ దేవదానవులు సముద్ర మథనం చేసిన తర్వాత, అమృతం పుట్టిన తర్వాత, అమృతాన్ని పంచడానికి విష్ణువు మోహిని రూపం ఎత్తిన తర్వాత, ఆ మోహిని రూపాన్ని చూసిన దేవతలందరికీ, రాక్షసులందరికీ బ్రహ్మ సృష్టి అప్సరసులు చాలా గొప్పదని అనుకున్నాము, ఇంత చప్పగా ఉంది బ్రహ్మ సృష్టి, ఈయనకి అసలు సౌందర్యం యొక్క స్వరూపమే బ్రహ్మకి తెలియదు అని బ్రహ్మను తిరస్కరించారట. మోహిని ఆయన సృష్టించగలరా? విష్ణువు తానే అయితే. కాబట్టి ఆయన్ని చాలా చప్పగా ఉంది ఈయన సృష్టి, ఈయనకి సౌందర్య స్వరూపమే తెలియదు అన్నట్టు. ఆయన చాలా కోపం వచ్చి బాగా ధ్యానం చేసి, సృష్టిలో అపురూపమైన సౌందర్యవతిని నేను సృష్టించకపోతే, మోహిని మరిపించే జగత్ సుందరిని నేను సృష్టించకపోతే నేనేం బ్రహ్మని, నా గౌరవం ఎలా కాపాడుకోవాలి మరి అని తపో మహిమతో ఆయన బ్రహ్మ చాలా ఆలోచన చేసి 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 చివరికి అహల్యను సృష్టించాడు. ఆయన అహల్య అంటే ఏమిటి? హలం నామేహ వైరూప్యం. హలం అంటే వంకరగా ఉండేది, ఇలాగా వైరూప్యం విరూపంగా ఉండేది. ప్రభం హల్యం భవిష్యత్, బ్రహ్మ హల్యం భవిష్యత్. హల్య అంటే వంకరగా, హలం అంటే వంకరగా ఉండేది. నాగలి ఇలా ఉండి ఇలా ఉంటుంది వంకరగాను, అది వంకరగా ఉండేది అని దానికి పేరు హలం. కాబట్టి వంకరగా ఉండేది హలం అయితే దాంట్లో హలం, ఆ హల లక్షణం కలిగింది హల్య. ఆ హల్య అంటే వంకర లేనిది. సృష్టిలో ఎలాంటి వంక లేదు ఆవిడికి, కానీ ఇంకేం పేరు పెడతారు? ఎలాంటి వంక లేనటువంటిది కాబట్టి అలాంటిది ఆవిడకి ఇంకా అదే పేరు పెట్టారు. ఆవిడని ఎవరికి ఇస్తారో, అపురూపమైన సౌందర్యం సృష్టించాడు అని చెప్పి అందరూ ఆశతో చూశారు. ఎవరికి ఇవ్వలేదు ఆయన. భూలోకంలో ఎక్కడో తపస్సు చేసుకున్న గౌతముడిని పిలిచి సరసంగ పరిత్యాగైన, ఈయనకి పెళ్లి కాలేదు అంతవరకును. ఆయన్ని పిలిచి ఇదిగో ఈ అహల్యం నీకు ఇస్తున్నాను అన్నాడు. ఎవరికి ఆమె యందు మోహం లేదో సృష్టిలో వెతుక్కున్నాడు. గౌతముడు ఒక్కడే కనపడ్డాడు. ఇంద్రాదులకి, దిక్పతులకు అందరికీ కూడా మోహం కలిగింది, దేవతలకు. ఎవరు ఈ మోహానికి లోను కాలేదు అట్టివాడు గౌతముడు కాబట్టి ఆయనకి పిలిచి ధారపోశాడు. ఇచ్చి తీసుకెళ్ళి పొమ్మన్నాడు. గౌతముడు ఏదో ఆ చిన్న పిల్లని తీసుకెళ్ళి పెంచాట. చిన్న పిల్లగా పుట్టినప్పుడు భూలోకానికి పెరిగితే అక్కడ బ్రహ్మదేవుడు సృష్టి చేసిన తర్వాత ఆ భూలోకానికి వెళ్ళవలసినటువంటి అగత్యం ఉంది కాబట్టి ప్రవృద్ధమానమైనటువంటి శరీరం కలిగిన స్త్రీగా పుట్టింది ఆవిడ. అంటే దేవతలు పుట్టినప్పుడే సంపూర్ణంగా పుడతారు, తర్వాత పెరగడం తరగడం వార్ధక్యం ఉండకూడదు. భూలోకంలో ఉండవలసిన స్థితి కాబట్టి ఆవిడకి బాలికగానే ఆయనకి ఇచ్చాడు. ఆవిడేమో ఇక్కడ పెరిగింది. పెంచిన తర్వాత దానికి ఇచ్చి వివాహం చేయలేదు అప్పటికి. అందుకని గౌతముడు ఏం చేశాడంటే, నువ్వు నాకు ఇచ్చిన పిల్ల పెరిగింది బ్రహ్మదేవ అని చెప్పి ఆయనకి బ్రహ్మదేవుడికి మళ్ళీ తీసుకెళ్ళి ఇచ్చాట. బ్రహ్మదేవుడు అప్పటికే అదొక పరీక్ష అన్నమాట గౌతముడికి. అప్పుడు బ్రహ్మదేవుడు మళ్ళీ అన్నట్ట, సరే నీకే ఇవ్వదలుచుకున్నాను అని చెప్పి అప్పుడు వివాహం చేశాడు. ఆ వివాహానికి ఇంద్రాది దేవతలే వచ్చి మాకిమ్మని అడగడమే మొదలెట్టారు. గౌతముడు అడగలేదు. పరీక్ష పెడదాం అనుకున్నాడు. ఎలాగైనా ఇవి దారదత్తం చేసేసాడు గౌతముడికి. పరీక్ష ఒకటి పెట్టాట. అందరూ ఒక మాట భూప్రదర్శన చేసిస్తే వేగంగా ఎవరు వస్తారో వాళ్ళకి ఇస్తాను అని పరీక్ష పెట్టాట. కొందరు మహర్షులు కూడా, దేవలోకంలో ఉండేటువంటి జ్ఞానులు అనేవాళ్ళు కూడా ఆ భూప్రదర్శన చేసి పరిగెత్తుకుని వచ్చారట. అంటే దేవతలందరూ చేశారు, వాళ్ళు ఎలాగే చేస్తారు.
ఇంద్రాది దేవతలు కొందరు మహర్షులు కూడా ప్రదర్శన చేసి వస్తే గౌతమ మహర్షి నెమ్మదిగా లేచి వెళ్ళి ఓ ఉత్తమ గోమాతను అక్కడ చూసి ఆ గోవుకి ప్రదర్శన చేసి ఇదిగో నేను భూ ప్రదర్శన చేశాను అన్నట్ట. శృతివాక్యం ప్రమాణ బుద్ధితో చూసేటట్టయితే బ్రహ్మది సత్యమైన ఒప్పుకోవాల్సి వచ్చింది. వీళ్ళిద్దరికి వివాహం చేసేసాడు. వాళ్ళు వచ్చేటప్పటికి పెళ్లి అయిపోయింది. అప్పటి నుంచి వాళ్ళకి అసూయ ఉంది. ఏం చేయలేక వాళ్ళకి పైకి గ్రీటింగ్స్ ఇవి ఇచ్చి వెళ్ళిపోయారు. గౌతముడు అహల్యాసహితుడై దండకావన వాటికిలో ఉగ్రంగా తపస్సు బ్రహ్మదేవుడి గురించి చేసి, బ్రహ్మదేవుడే పిలిచిచ్చాడు కదా ఆయన గురించి తపస్సు చేయడం ఏమిటి మళ్ళీని, ఎందుకు చేయాలి? ఆయన దగ్గరికి వెళ్ళగలడు, ఆయన రావాలంటే రాగలడు, పిలవగలడు, ముఖాముఖి మాట్లాడగలిగిన వాడి గురించి తపస్సు ఎందుకు అంటే, బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళగలదు, ఏదైనా అడిగితే ఆయన ఇస్తాడు. ఈ తపస్సు వల్ల బ్రహ్మను గురించి చేసే తపస్సులో బ్రహ్మగారి లోపల ఉండే విజ్ఞానం ఏదింది అది పొందుతాడు. తాను తత్తుల్యం కావాలి, బ్రహ్మ సమానుడు కావాలనే తపస్సు, బ్రహ్మ వంటి జ్ఞానం కోరి తపస్సు చేస్తాడు. అతడు దాత ప్రతిగ్రహీతగా ఉండేటువంటి అవసరం ఆయనకి లేదు. అయినా బ్రహ్మ వచ్చి ఎందుకు తపస్సు చేస్తావు, ఏదైనా ఒక కోరుకో అన్నాడు. అంటే నేను ఓ విత్తనం ఏదైనా తెలితే ఒక జాము సేపులో అది పంట పండాలని కోరాడు. పొద్దున చెప్పాను, మధ్యాహ్నం చెప్పాను ఈ విషయం. నేను ఏదైనా విత్తనం భూమి మీద వేస్తే ఒక కొన్ని గడియలు కొన్ని గంటల సేపట్లో అది వృక్షమై విత్తనం నాకు సస్యం పండాలి అని అడిగట. తర్వాత ఒకప్పుడు భూమి మీద గొప్ప కరువు వచ్చింది. 12 సంవత్సరములు వానలు లేవు. ఆ కాలంలో ఆయన తన తపోబలంతో యజ్ఞం చేసి గుప్పెడు ధాన్యం తను సృష్టించి ఆ ధాన్యాన్ని తన చుట్టూ భూమి మీద చల్లేవాడు. సూర్యోదయ కాలంలో ఆయన చల్లిన విత్తనములు 2 గంటల సేపట్లో అది మొలకలై పెద్దవై దాంట్లోంచి పంటంతా పండి చేతికి వచ్చేది. చూస్తుండగా అది వెన్ను ముట్టింది. అంతేకాక తిండిస్తే చాలా వాళ్ళకి సమృద్ధిగా కుండల నిండా నీళ్లు వాళ్ళు ఆయన దగ్గరికి వెడితే అలాగా అక్కడ నీళ్లు తీసుకోండి అనేవాడు. అక్కడ కనపడేవి. ఇంటికి నీళ్లు తీసుకెళ్లేవారు. మంచి వస్త్రాలు ఇచ్చేవాడు. ఎవడికి ఏది కావాలంటే ఇవ్వడం మొదలెట్టాడు. తపోమని బ్రహ్మదేవుడితో సమానం అయ్యాడు ఆయన. ఆయన ఆశ్రమం కీర్తి ఇంద్రలోకం దాకా వెళ్ళింది. తర్వాత నారదాదులు ఇంద్రాదులందరూ వచ్చి వాళ్ళని స్తోత్రం చేసి వెళ్తున్నారు. చూస్తుండగా భూలోక స్వర్గం అయిపోయింది. వరకు వెళ్ళిపోయిందంటే అందరూ ఏది కావాల్సి వచ్చినా అహల్య గౌతముల దగ్గరికి వెళ్ళడం వాళ్ళు ఇవ్వడం అలవాటు అయిపోయింది లోకంలో అందరికీ. స్వప్నంలో కూడా అహల్య గౌతములు సమస్త మానవులు ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా ఇప్పుడు స్వప్నంలో కనపడతాం మొదలెట్టారట. నీకేం కావాలని అడుగుతుందట అహల్య వచ్చి అందరినీ. స్వప్నంలో కూడా నీకేం కావాలి తీసుకో అని గౌతముడు అంటారు. ఈ ప్రకారంగా స్వప్న ప్రపంచంలో కూడా వాళ్ళు ఆరాధ్యులైనారు. పురాణంలో ఉన్న గాథ ఉంది, ఇందులో కొంచెం తేడాగా ఉంది. బ్రాహ్మణులు అందరూ అసూయపడ్డారట. లోకంలో గౌతముడు తప్ప ఇంకెవరు ఋషులు లేరా, దాతలు లేరా, మాకు తపస్సులు లేవా, మాకు మహత్తులు లేవా, మేము కావాలంటే మా తపస్సులు ఇలా ధారపోసి పెట్టలేమా, ఈయన గొప్ప ఏమిటి, ఆయన ప్రారంభించాడో మేము అడ్డు వెళ్ళకూడదు కాబట్టి ఊరుకున్నాం అని కొంతవరకు మాత్సర్యంతో ఓ మాయా గోవును సృష్టించారని కథ. ఆ మాయా గోవు ఈయన పంట పండిన సస్యం ఉందే ఆ సస్యం మీదకి వెళ్ళి ఆ మొక్కల్ని కొరకడం మొదలెట్టింది ఆ గోవు. ఆయన దాన్ని అదిలించడానికి దర్భయిలా వేశాడు. మాయా గోవు కదా, గౌతముడి మీద అసూయ మాత్సర్యంతో వాళ్ళు సృష్టించిన గోవు కదా, అది వాళ్ళ సంకల్ప ప్రకారం అది అలా దర్భ తగలగానే కింద పడి చచ్చిపోయింది. అదిగో గౌతముడేమో ఆయన ఆశ్రమానికి వచ్చిన గోవుని చంపేసేశాడు, గోహత్య పాతకం చుట్టుకున్న ఈ గౌతముడి అన్నం మనం తినకూడదు అని ప్రచారం చేశాడు. పూజాగ్రతులను బ్రాహ్మణులందరూ ఒక పెట్టిన గోహత్య పాతకం అని చెప్పి గౌతముని తిడితే మాత్సర్యంతో ఉండే స్త్రీలు కూడా అహల్యని మీ ఇంట్లో మేము భోజనం చేయం, మీ ఆతిథ్యం మాకు అక్కర్లేదని వాళ్ళు వెళ్ళిపోవడం మొదలెట్టారు. అంతకుముందు విఘ్నేశ్వరుడు ఈయన అనుగ్రహం, విఘ్నేశ్వరుడికి ఆయనకి ఏమిటి భగవంతుడు కదా, ఒక బ్రాహ్మణ రూపంలో ఈయన ఆశ్రమంలోనే ఉంటూ వచ్చాట. ఆ బ్రాహ్మణుడు మాత్రం నవ్వుతో కూర్చున్నట్ట. గౌతముడు ఈ అవమానం జరుగుతుంటే, స్వామి నువ్వు ఎందుకు నవ్వుతున్నావు ఏమిటి అంటే,
ఏముంది బ్రహ్మహత్యా పాతకం పోగొట్టుకోవయ్యా, వేద్గంగను ఆకాశగంగను కిందకి తీసుకురా, ఆ గంగని ఈ క్షేత్రం మీద ప్రవహింపజేస్తే కరువు ఉండదు, తర్వాత నీకు ఈ పంట పండించి పెట్టాల్సిన పని ఉండదు, ఈ పాపం క్షయమైపోతుంది, గోహత్యా పాతకం పోతుంది అని చెప్పాట. అనేక సంవత్సరములు ఆయన తపస్సు చేసి ఇదంతా దైవ సంకల్పమని ఈ విఘ్నేశ్వరుడే భూమికి గంగను తీసుకురాదలుచుకుని పని చేసినట్టు ఆయన దివ్య దృష్టితో తెలుసుకుని శివుణ్ణి గురించి తపస్సు చేసి ఆ శివానుగ్రహంతో ఆ గంగను భూలోకానికి తీసుకొచ్చాడు. అదే గౌతమి అయింది. గోదావరిలో గౌతమి శాఖ గోష్పాద క్షేత్రం అందువల్లే పుట్టిందని పురాణం చెబుతుంది. శివ పురాణంలో, జ్ఞాన సంహిత, వరాహ పురాణంలో కూడా ఉంది ఈ విషయం చెప్తున్నాడు. మత్సరగ్రస్తులే తనకు అవమానం పాలు చేసి తను నిందించిన బ్రాహ్మణులందరినీ ఏం చేశాడంటే ఆ పాపక్షయకరమైన ఆ గంగనే చేతిలో పట్టుకుని వాళ్ళని చెప్పించాడు, మీరు పాషండులమ్మని, మూర్ఖులై అన్ని విశ్వాసాలు పోగొట్టుకుని నాస్తికులు కావాలి అని చెప్పి బ్రాహ్మణులను చెప్పించట ఆయన. అయితే వాళ్ళందరూ వచ్చి భయపడి మేము చేసిన తప్పిదం మన్నించవలసింది, మమ్మల్ని అనుగ్రహించమని అంటే, మీకు మళ్ళీ జ్ఞానోదయం అవుతుంది, కృష్ణావతార కాలంలో మళ్ళీ మీరు నా శాపానికి మోక్షం జరుగుతుంది అని చెప్పాడు. ఒక్కో బ్రాహ్మణులు ఏం చేశారంటే, గంగా ప్రవాహం ఇక్కడికి వచ్చింది కదా, పాపక్షయం అవుతుంది, ఇందులో మేము స్నానం చేస్తే మేము చేసిన పాపం పోదా అని వాళ్ళు ఆ గోదావరిలో శక్తులైన శాపగ్రస్తులైన బ్రాహ్మణులు స్నానం చేయడానికి పెడితే వాళ్ళకి అమోఘమైనటువంటి ఆయన శాపం ఉందే, అది కృష్ణావతార కాలంలో కానీ తీరదు కదా, ఇప్పుడే వీళ్ళు వచ్చి నాలో స్నానం చేస్తే ఈ వరం వీళ్ళకి పుణ్యం ఇవ్వాల్సి వస్తుంది, గంగ అక్కడి నుంచి హరించుకుపోయిందిట, అదృశ్యమైపోయిందిట. అంటే గౌతముడు వెళ్ళి ఆవిడని ప్రార్థిస్తే, ఈ పాపాత్ములైన బ్రాహ్మణులు, నీలాంటి వాడిని నిందించిన ఈ బ్రాహ్మణులు నాలో స్నానం చేద్దాం అనుకున్నారు, వాళ్ళ పాపాన్ని నేను భరించలేను అందుట. అప్పుడు వాళ్ళు తపస్సులు చేసుకోండి, మీరు వెళ్ళండి, నా శాపాన్ని అనుభవించండి, కృష్ణావతార కాలం దాకా ఉండండి, మీరు ఈ గోదావరి గంగలో మీరు స్నానం చేయడానికి వీలు లేదని ఆయన వాళ్ళని నిషేధించి పంపించాడు. ఆయన శాపం వల్ల వాళ్ళకి ఆ గంగా స్నానం అనేటువంటి మహత్తు కూడా ఆ తెలివి పోయింది వాళ్ళకి. ఆ తెలిసి చేస్తే ఆ ఫలం వస్తుంది, ఆ తెలివి పోయింది. పశువులు కడుగుతున్నట్టు వాళ్ళు స్నానాలు చేస్తున్నారు అంతే. ఆ గోవుని రక్షించింది కాబట్టి గోదావరి అని, గౌతమి అనే పేరు గౌతముడితో ఆయన తీసుకురాబడింది కాబట్టి గౌతమి అని చెప్పి దానికి ప్రసిద్ధి కలిగింది అని. ఇది గౌతముడి చరిత్ర ఒక భాగం. యజ్ఞం 27 రోజులు మనం సంకల్పించినప్పుడు రోజు రోజుకి అది ఒక సంపూర్ణత్వాన్ని పొందుతుంది. యజ్ఞం పాదంతో ప్రారంభించి శిరస్సు దాకా వెళుతుంది. యజ్ఞ పురుషుడు యొక్క ప్రాదుర్భావం ఒకటి ఉంటుంది. క్రమంగా ఆ వ్యక్తి ఒకటి పెరుగుతూ ఉంటాడు అక్కడ. అతడి శిరోభూషణం దాకా మనం దర్శనం చేసేటప్పటికి 27 రోజులు పూర్తయ్యేటప్పటికి ఒక దర్శనం అవ్వాలి మనకి అంతఃకరణలో. ప్రత్యేకం త్యాగం చేసి 30 రోజులు ఉద్యోగాలు మానుకొని వచ్చి వనవాసంలో కూర్చున్నట్టు, వానప్రస్థాశ్రమంలో కూర్చున్నట్టు ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు కదా. ప్రత్యేకం అదొకటే కార్యం మీద ఉన్నాం, రెండు పనులు ఏం లేదు. మధ్యాహ్నం షాపింగ్, చీరలు గుర్తు దుకాణానికి అంటే అలాంటి యాత్ర వల్లే లేదు కదా. ఒక ఫలం ఉంటుంది. ఏకాగ్రత అనేది ఆ ఒక్కటే పని చేయడానికి ఒక చోటికి కాల స్థానాంతరం వెళ్ళడమే ఒక వనవాసం లాంటిది. దానికి ఒక ఫలం ఉండాలి. నేను ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే, అప్పుడే 10-11 రోజులు అయింది కటి ప్రదేశం దాటి నాభిస్థానానికి యజ్ఞపురుడు వచ్చాడనే ఒక భావన నాకు కలిగింది. రోజు దాన్ని ఆ మంత్రభాగములతో, అసలు ఇష్టగా నిర్మాణంలో యజ్ఞం అలాగే చూస్తారు. ఇంద్రావరణులు, మిత్రావరణులతో అక్కడక్కడ నిర్మాణం చేసే నామములతో యజ్ఞం యొక్క స్వరూపం ఎలా ఉంటుందో చాలా రోజులు చేసే యజ్ఞం. చెట్టు చేరి మంత్రం పుట్టి యజ్ఞపురుషుడు ప్రాదుర్భావం కావాలి. అసలు యజ్ఞంలో సీక్రెట్ అది, అదే రహస్యం. అది ఇష్టక రూపంలో చూస్తాడు. దాన్ని ఇష్టకోపధానం అవి చేసుకుంటూ ఇప్పుడు మాట చిత్తి మనం పేర్చిపెట్టాం. ఆ చిత్తి అలా ఉండకుండా పెరుగుతూ ఉంటుంది కొన్ని యజ్ఞములలో. దాని యొక్క స్వరూప స్వభావాలు ఒకటే ముందరే పేరు చేసినా అవన్నీ సజీవంగా మొదటి రోజునే సమాకర్షించబడే మంత్రములతో క్రమంగా ఇప్పుడు శేనో గృధ్రానాగు మంత్రంతో ఒక పెద్ద గద్దె అనుకోండి, ఒక పెద్ద పక్షి రూపంలో ఇలాగా పరిచినటువంటి ఇష్టగాలను అంతా మొత్తం అంతా ఆ వ్యక్తిని ముందర ఆహ్వానించరు. క్రమంగా పక్షి ఇలా పెరిగి చెట్టు చివరికి పూర్తవుతుంది. అప్పుడే యజ్ఞపురుషుడు దాని ఎందు ఎప్పుడైతే ఆ వాహనం సిద్ధమవుతుందో అప్పుడు విష్ణు యొక్క స్వరూపం చిట్టు చివరికి కనపడాలి. అసలు
తార్కిక అర్థం వీళ్ళు యజ్ఞం చేసే వాళ్ళకి అర్థమై ఉంటే, ఉపాసన లక్షణం వీళ్ళలో ఉంటే, నోరు బుద్ధి చేతులు మాత్రమే కాకుండా ఉపాస్య వస్తువు ఒకటి ఉంది, ఇది అంతఃసదుపాస్తవ్యం కాబట్టి దాన్ని చూసే ప్రయత్నంలో ఉంటే అలా కనపడుతుంది. రుద్రుని స్థేనానాం పతే నమః ఇత్యాది అంటే కులుంచానాం స్థేనానాం వీళ్ళందరూ కూడా అన్డిజరబుల్ పర్సన్స్. సొసైటీలో సంఘంలో దొంగలు, బంగారం ఎత్తుపోయేవాళ్ళు, దోపిడిగాళ్ళు, వీళ్ళందరినీ కూడా మనం ఈ రుద్రుని ప్రార్థన చేస్తున్నాం కదా. ఏమిటి మన ఉద్దేశం ఏంటంటే, అన్ని జీవుల్లో కూడా ఈశ్వరుడు సమానంగా వ్యాపించి ఉన్నాడని ఒకటిని, గర్హించదగిందల్లా బాహ్య ప్రవృత్తి వృత్తి వాడు చేసేటటువంటి లక్షణాలు. జీవలక్షణమేమో గర్హించదగింది. అంతర్యామిని ప్రార్థిస్తే ఆ జీవలక్షణంలో దోషం, అతడిలో ఉండే అంతర్యామి వాడిని బాగు చేసి మనకి సుఖప్రదంగా ఇస్తాడు. దుష్టుడు మనకి సుఖప్రదుడే అవుతాడు. అతడు అంతర్యామి లోపల ఉండేటువంటి శత్రువు లోపల ఉండేటువంటి ఈశ్వరుని నువ్వు ధ్యానిస్తావా, అతడి ప్రభావం చేత అతడి లోపల నుంచి అంతఃకరణ నుంచి శత్రుత్వాన్ని తీసేస్తాడు. అందరికీ అంతర్యామి ఒకడే, నీలో ఉన్నవాడు నీ శత్రువులో ఉన్నవాడు ఒకడే. కాబట్టి అలాగా అతన్ని భావించి శత్రువులో ఉండేటువంటి ఈశ్వరుని ప్రార్థన చేసేటది శత్రుత్వం పోతుంది. అందుకని దుష్ట స్వభావాలైనటువంటిది లోకాన్ని బాధలు పెట్టేటటువంటి వాళ్ళందరినీ కూడా ఈశ్వర స్వరూపంగా ధ్యానం చేసి సమంత్రకంగా వాళ్ళని చేస్తే దాంట్లో ఎవరు మనని బాధించేటువంటి లక్షణం కలిగిన వాళ్ళలో బాధించే లక్షణం పోయి వాళ్ళ ఐశ్వర్యం, ఈశ్వర తత్వం లక్షణం వాళ్ళలో ప్రాదుర్భావం పొంది చక్కగా వాళ్ళకి మైత్రితో మన ఎందుకు సుహృద్భావంతో ప్రవర్తిస్తాం. లేచులు కానీ ఎవడు కానీ ఇప్పుడు మనం ఎవరిని గురించి బాధపడుతున్నామో, ఈ భారతదేశంలో భారతీయ సంస్కృతి అంతా ఎవరి వల్ల గ్లాని బాధపడుతుందో, మన సంఘంలో నాస్తికుడు, మన సంఘంలో దుష్టుడు, పాషండు, విశ్వాసం లేనివాడు, క్రూరుడు, క్రూర స్వభావం కలిగినవాడు, స్వార్థపరుడు, ధన లోభం కలిగిన వాడు, సంఘానికి వ్యతిరేక శక్తులు ఇవన్నీ. ధర్మానికి వ్యతిరేక శక్తులు ఒకటి, సంఘానికి వ్యతిరేక శక్తులు ఒకడు సంఘానికి వ్యతిరేకంగా ఉంటాడు, ఒకడు ధర్మానికి వ్యతిరేకంగా ఉంటాడు. ధర్మానికి వ్యతిరేకంగా ఉండడం చేత మన ధర్మంలో ఉండే సంఘానికి వ్యతిరేక అవుతాడు. మరొకడు ఈ సంఘంలోనే ఉంటాడు కానీ సంఘ వ్యతిరేక శక్తి కాబట్టి వాడు దుష్టుడు కాబట్టి వాడు బాధిస్తాడు. ఇలా 2 రకాలు ఉన్నారు. ఆ 11 రకాలైన దుష్టుల గురించి చెప్పండి ఆ మంత్రం. వాళ్ళందరినీ కూడా సుఖప్రదులుగా, వాళ్ళని సుముఖులుగా మనం ఈ సంఘంలో మార్చుకోవడమే మన ధ్యేయం. కాబట్టి అలాగా మనం ఆ భావంతో చేసేటట్టయితే రోజు చమకల్లో వసోద్ధార ఎలాగైతే మంత్రం చెబుతున్నసేపు ధారగా ఎలాగ ఆద్యం పోస్తామో, ఈ చమకంలో అనువాదం చెబుతున్నంతసేపు ధారగా పోయడం ఒక పద్ధతి. అంతే ఒక మంత్రంగా దాన్ని భావన చేసి చెట్టు వారికి స్వాహాకారం మాత్రం పోయడం ఒకటిని, అది కూడా ఉంది. మొత్తం అనువాదం చెబుతూ త్రోట్ అలాగ పోస్తూనే ఉన్నాను. చమకానికి వసోద్ధార అని వసోద్ధార మంత్ర స్వరూపంగానే చమకాన్ని అందరికీ కూడా ఉంది. అసలు అలాగే చేయడమే బాగా ఇంకా తేజస్వంతం అవుతుంది. ఎలాగో మనకి నీతిని పొదుపు చేద్దామని కాదు, వేస్ట్ చేద్దామని నా ఉద్దేశం కాదు, ఖర్చు పెట్టాలని నా ఉద్దేశం. నేను 1000 రూపాయలు ఖర్చు పెట్టడానికి తెంకిచ్చిన ఆలోచించాను. 5 రూపాయలు వేస్ట్ అయితే అయ్యో వేస్ట్ అయింది నేను అనుకుంటాను. ఎక్స్పెండిచర్ అంటే భయం లేదు, వేస్ట్ అంటే భయం లేదు. ప్రతి చిన్న విషయంలో నాకు చూస్తూ ఉంటాను. 2 తాటాకులు ఎక్కువ కొంటే ఎందుకు కొన్నారా అంట. ఆ 2 రూపాయలు కూలీడు ఊరికైవచ్చు వాడికి ఓడిపో అని అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏదో వసుధారాకి పోసినట్టుగానే చమకానికి రేపటి నుంచి ధారగా పోద్దాం. దానికి సంబంధించిన తైత్రీయ భాగం 4వ పాఠంలోనే దాంట్లోనే ఉంది. అంతకుముందు ఇష్టకోపధానానికి సంబంధించిన యజ్ఞానికి సంబంధించిన విషయం చెప్పి రుద్రం చెప్పాడు. రుద్రంలో నవగామతోడు చెప్పాడు, చమగామతోడు చెప్పాడు. ఆ కాండలో పక్క పక్కనే లేవు ఇవి. అది పాఠకంలో అలాగే ఉంది. అగ్నా విష్ణు వసోద్ధార వల్లే చేయండి. వసోద్ధారకి ఎలా పోస్తాం అంటే కంటిన్యూస్గా ధారపోయిందని ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకుని రేపు నేను మళ్ళీ నేను మర్చిపోకుండా జ్ఞాపకం రాగానే చెప్పేస్తాను. తర్వాత దాని విషయం అలాగే ఎలాగే యజ్ఞపురుషుడి యొక్క స్వభావం ఒకటి, అతడి స్వరూపం ఉంటుంది, తేజస్వంతమైన శరీరం ఉంటుంది. తేజస్వంతం, వర్చస్వంతం. తేజస్సు అంటే బయటకు కనబడేటటువంటి ప్రభవలే కనబడేటువంటిది. వర్చస్సు అంటే అతని లోపల నుంచి లోపల ఈ ఒక కాగితము ఒక తెర వెనకాల దీపం ఉంటే కనబడే దాన్ని తేజస్సు. అది దాంట్లో అది వర్చస్సు అంటాం. తేజస్సు అంటే బాహ్యంగా ఉండేటువంటిది లోపల నుంచి బయటకు అవగతం అవుతున్నటువంటి దాన్ని తేజస్సు వర్చస్సు ఆ పురుషుని ఉంటాయి. ఎవరిని మనం దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాము అతడి ఆ దర్శనం అంతఃకరణలో క్రమంగా నెమ్మదిగా భావనగా అంత
కొంచెం అంతర్గతంగా ఒక వస్తువును మనం ఆరాధిస్తున్నాం, అది చక్కగా ప్రవర్ధమానమే మనకు నాడు కనబడబోతోంది అనేటువంటి భావంతోనే శక్తికులు మనం దాని ఆ భావంతో మనం చేసేటట్టయితే ఉపాసన కూడా అవుతుంది. దాని ఎందు మనందరికీ కూడా వ్యక్తిగతంగా ఉండేటటువంటి దోషాలు, కష్టాలు, బాధలు, గ్రహ దోషాలు అవి నిర్మూలించబడతాయి. లోక కళ్యాణం. లోకంలో దుష్టులకి ఎన్ని రకాల పేర్లు ఉన్నాయో అన్ని పేర్లు ఇందులో ఉన్నాయి. లోకాన్ని పీడించే వాళ్ళందరూ అవన్నీ కూడా మంగళప్రదమై అవ్వాలని అలాంటి వ్యక్తులందరూ కూడా ఇందులో భావం. కాబట్టి రేపు వసోధార వలె నేను బాగా చెప్పిన కాఠక వాక్యం ప్రమాణమే. నాకు ఇంకా ఏంటంటే వాక్యాలు ఎక్కడ ఏమి జ్ఞాపకం పెట్టుకోను, దాని భావం మాత్రం ఉంటుంది. ఏ వాక్యం ఏ ఒక శ్లోకం కూడా జ్ఞాపకం పెట్టుకోను నేను, అదంతా గౌరవమో అనిపిస్తున్నారు. కానీ దాని సారం మాత్రం అన్ని గ్రంథముల్లోనూ నేను చూసినంత మట్టుకు థాట్ మాత్రం మూలం అది మాత్రం ఎప్పుడు బీజ రూపంలో అది మాత్రం ఉంటుంది. కాబట్టి ఆద్యం ఒకటి ఆఖరిని సహకారం చెప్పినట్టు మాత్రం మిగతా వేస్తారు. ఆద్యం ధార, మిగతా సహకారం సమయంలోనే ఒక వస్తువుని వేస్తాం అంతేకాని రుద్రాభిషేకం త్రూట్ అభిషేకం సంతతధారగా ఉండాలి. నీళ్లు ఏది పోసినా కూడా ధారావాహికంగా ఉండాలి. ధారాపాత్రతో ఇచ్చాను, సింక్ ఇచ్చాను కదా. అందరూ టీ తీసుకున్నారా? మా ప్రభాకర్ రెడ్డి అన్ని ఉద్యోగం మానేసి ఆశ్రమవాసంలో ఉన్నాడు. ప్రభుత్వం 6 రోజులు వచ్చి ఏ పని చేయటం లేదు. కారు తీసుకొచ్చి ఎవరికైనా పని ఉంటే చేస్తున్నా దగ్గరే ఉంటాడు. నాకు ఆనందంగా ఉంది. ఇది చాలా మంచిది. ఉద్యోగంలో వచ్చేటటువంటి గొంతు కూడా బాగలేదు. మన గౌతమ మహర్షి చరిత్రలో గౌతమ మహర్షి యందు ఆయన చక్కగా లోకోపకారకమైనటువంటి కార్యం చేస్తుంటే అన్నం లేని రోజుల్లో, కరువు కాటకంతో బాధపడుతున్న రోజుల్లో తన తపోబలంతో 2 గడియలలో గింజలు జల్లి పంట పండించి అన్నం పెడుతున్నాడు ఆయన. 2 గడియలలో 6 గంటలకి గింజలు వెళితే 8 గంటలకి పంట రావడం, అందరికీ పెట్టడం. ఎంతమందికో అన్నం పెడుతుంటే కొందరు బ్రాహ్మణులు ఆయన చూసి అసూయపడి ఈయనకి కీర్తి అదంతా వస్తుంది, దేవతలందరూ కూడా ఆయన స్తోత్రం చేస్తున్నారు అని ఆయన యందు గోహత్యా దోషం ఆరోపించి అపకీర్తి పాలు చేస్తే ఆయనకి చాలా మట్టుకు భరించిన తర్వాత ఆయనకి ఆగ్రహం వచ్చి మీరు పాషండులు అయిపోండి అని చెప్పి తిట్టాడు. ఆయన వాళ్ళని శపించాడు బ్రాహ్మణుల్ని. ఇంకొకరి కీర్తిని సహించలేని వాళ్ళు, ధర్మాన్ని చూసి సంతోషపడలేని వాళ్ళు, మీ జ్ఞానం, మీ వేదాలు చదువు ఎందుకు మీకు, ఆ చదువు సంధ్య లేకుండా పాషండులే తిరగండి అని చెప్పించాడు. వాళ్ళు వెళ్ళి కాళ్ళ మీద పడితే సరే పర్వాలేదు, ఎప్పటికో మీకు నాగరికత రావచ్చు, మళ్ళీని కృష్ణావతార కాలానికి నా శాపానికి విముక్తి కలుగుతుంది అని చెప్పాడు. ఆ తర్వాత జ్ఞాన మార్గం వస్తుంది, ముక్తి కలుగుతుందని కృష్ణావతార కాలం దాకా మీరు బాధపడండి అని పాషండులు గడ్డది చెప్పించాడు. ఆ తర్వాత ఆ చోటు ఆయనకి విరక్తి కలిగింది. లోకోపకారం చేద్దామని అనుకుంటే అక్కడ నా యందు అపకీర్తి, నా మీద దేశంతో మనుషులు ఇలా చేశారు, వాళ్ళ కర్మ వాళ్ళకు వదిలిపెడతాను, నేనే చేస్తాను, ప్రజల్ని నేనే రక్షించేవాడినా, నాకు ఎదుగు నేను తపస్సుకు పోతాను అనుకుని హిమోత్పర్వతం వెళ్ళిపోయినాడు అహల్యతో గౌతముడు. లోకానికి మంచి పని చేయడం కూడా సులభం కాదు అని గుర్తుపెట్టుకోండి. ఏదైనా మీరు ఊరికనే రోజు 10 మందికి అన్నం పెట్టారనుకోండి, ఇందులో ఏం చేస్తున్నాడో, ఏం లాభం వస్తుందో అనుకుంటారు అనమాట. ఈ పేరు మీద ఎక్కడ ఎంత వసూలు చేసి ఎంత లాభం మిగుల్చుకుంటున్నాడో అనుకుంటారు, కానీ ఏదో పెడుతున్నాడు మంచివాడని అట్లా లోకం యొక్క తీరతే వాళ్ళకి అలా అనిపిస్తుంది. దానివల్ల వాళ్ళు ఉపకారం చేసే వాళ్ళని కూడా పోగొట్టుకుంటారు. పర్వతాలలో మంచి చోటు ఎన్నుకున్నాడు. ఒంటి కాలు మీద ఏకపాదంలో నిలబడి చిరకాలం తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమై ఏం కావాలని అడిగితే నా చేతిలో గో చచ్చిపోయిందనేటటువంటి దోషం నా మీద పెట్టారు కనుక ఆ గంగని అటు ప్రవహింపచేసి ఆ దోషం పోగొట్టు అంటే శివుడే అన్నాడు, నీకు ఆ దోషం లేదు కదా, నీకెందుకంటే లోకల్లో అపకీర్తికి భయపడ్డాను నేనంట. ఇది కాక రెండోది ఏమిటంటే నాకు అపకీర్తి పోగొట్టుకోవడానికే కాక లోకోపకారం అవుతుంది కదా గోదావరి నదిని భూలోకాన్ని తీసుకురావడం అని ఆ గోదావరిని ఆయన శివుని అనుగ్రహంతో భూమి మీద గోదావరిని తెప్పించిన వాడు ఆ గౌతముడు. దానికి గౌతమి అని పేరు. అది కూడా చెప్పుకున్నాం కదా. ఆ బ్రాహ్మణులు అందులో వెళ్ళి స్నానం చేద్దాం అనుకున్నారు. ఆ గంగాదేవి భయపడి పారిపోయింది. ఇంత పాపాత్ములు వచ్చి నాలో స్నానం చేస్తే నాకు పాపం ఎక్కువైపోతుందని గంగ వెళ్ళిపోయింది. అంటే ఆయన మళ్ళీ గంగాదేవిని ప్రార్థించాట, నేనే వీళ్ళకి శాపానుగ్రహం ఇచ్చాను, శాపావసానాన్ని అనుగ్రహించాను, వాళ్ళు ఎప్పటికైనా పాపం పోగొట్టుకోవాలి కదా, నువ్వు వాళ్ళని క్షమించి వాళ్ళని స్నానం చేయనివ్వమని చెప్పి ప్రార్థిస్తే గంగ మళ్ళీ వచ్చింది అని చెప్పి పురాణం, వరాహ పురాణంలో కథ అట్లా ఉంది.
అహల్యాదేవికి గౌతముడు అనుగ్రహం చేత శతానందుడు అనేటటువంటి కొడుకు కలిగాడు. ఆ పిల్లవాడు 8-9 సంవత్సరాల వయసు రాగానే శతానందుడు తండ్రి ఆజ్ఞ తీసుకుని తపస్సుకు వెళ్ళిపోయాడు. ఒకటే మార్గం ఆ కాలంలో ఆర్యులకి, పుట్టినవాడు జ్ఞానం సంపాదించిన తపోబలంతో భగవంతుడిని దర్శనం చేయకపోతే ఎందుకు మానవ జన్మ? ఒకటే ప్రశ్న. ఇక ఏ పని చేసినా ఎందుకు పనికిరాదు. రాజ్యాలు ఏలుకున్నా కొడుకుల్ని కన్నా ఏమిటి లాభం? తపస్సు, ఈశ్వర సాక్షాత్కారము, ముక్తి, ఇది పరమధర్మం ఆర్యుడికి. ఎవడు చెప్పక్కర్లేదు. విరక్తిని బోధించవలసిన ఆవశ్యకత లేని కాలం అది. రక్తిని బోధించడం కష్టంగా ఉండేది. అట్లాంటిది ఆర్యావర్తం. ఒకప్పుడు సంసారంలో వెళ్ళు, పిల్లల్ని కను, సుఖంగా ఉండు అంటే చెప్పడం చాలా కష్టపడు, వినడు. అలాంటి దృక్పథం కలిగిన జాతిది ఒకప్పుడు. ఈ మహర్షుల చరిత్రే కాక సంఘం యొక్క లక్ష్యం అట్లా ఉండేది అన్నాడు. శతానందుడే శరద్వంతుడు అనే పేరుతో కూడా పురాణంలో చెప్పబడుతున్నాడు. భారతంలో అశ్వమేధ పర్వంలో శతానందుడి పేరు శరద్వంతుడు అని కూడా చెప్పబడింది. శరద్వంతుడి యొక్క సంతానమే భారతంలో కృపాచార్యుడు. కృపాచార్యుడి యొక్క చెల్లెలు కృపి ఒకసారి గౌతమునికి అనుగ్రహం కలిగినప్పుడు అహల్యకు మరొక సంతానం కలిగింది. ఆవిడ పేరు అంజన. అంజన ఆంజనేయుని తల్లి. ఆంజనేయుని తల్లి అయిన అంజన కూడా అహల్యకు గౌతమ పుత్రికగా ప్రసాదించబడింది. ఆ జాగ్రత్తానికి అంటగడతారు కొన్ని కథలు, అది తప్పు, పురాణంలో లేదు. అలాగా అంటే ఇంద్రుడును వాళ్ళు మోసం చేశారు, వాళ్ళకి పుత్రికగా ఏమని కన్నది అని చెప్తారే, అది కరెక్ట్ కాదు. తర్వాత గౌతముడికి మరొక కూతురు పుట్టింది. ఆమె పేరు ఇక్కడ రాయలేదు. ఉదంకుడు అనే ఒక మహామునికి ఆ కూతురునిచ్చాడు గౌతముడు. ఉదంకుడి చరిత్ర, గురుభక్తిని గురించి చెప్పవలసి వచ్చినప్పుడు ఉదంకుడి చరిత్ర చెప్తారు. అఖండమైన తపస్సుగా అతని చరిత్ర ఎక్కడో వస్తుంది ప్రత్యేకం. ఇప్పుడు అక్కడి గురించి అతని కాదు, ఇప్పుడు నేను ఇక్కడ చెప్పటం లేదు. అతని చరిత్ర వేరే ఉంది. ఉదంకుడు గురుభక్తి అంటే ఎట్లా ఉంటుందో లోకానికి చూపించాడు. మూర్ఖుడు వల్లే ఉండేవాడు చిన్నప్పుడు. ఆ ఉదంకుడు ఎంత గొప్పవాడంటే గురుభక్తి వల్ల ఎంత తపస్సు, ఎంత తపోబల తప్పనుడు ఆయన అంటే వార్ధక్యం వరకు పెళ్లి చేసుకోలేదు. గురు శుశ్రూషలోనే ఉన్నాడు ఆయన, ఆశ్రమంలోనే. ఆ ఉదంకుడు మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత కౌరవుల పక్షంలో ఉండిన వాళ్ళు కొందరు వెళ్ళి ఉదంకుడు ఆశ్రమానికి వెళ్ళి, మహాత్మా నీ వంటి మహాత్ములు ఈ లోకంలో ఇలా ఉండగానే ఎంత ఘోరం జరిగిందో చూచావా? మహాభారత యుద్ధంలో కౌరవులందరినీ కృష్ణుడు నాశనం చేసేశాడు. కృష్ణుడు పాండవ పక్షపాతి, అన్ని మోసాలు, అన్ని అబద్ధాలు, అన్ని అన్యాయాలు చేసి కౌరవులందరినీ నాశనం చేశాడు. అతడు చేసినటువంటి మోసం ఘోరం ఇంతంత కాదు. భగవంతుడని పూజలు పొందుతున్నాడు పక్క నుంచి కొందరి చేత. తన్ని పాద పూజలు చేస్తారు కాబట్టి వాళ్ళ పని చూసుకున్నాడు, వీళ్ళని నాశనం చేశాడు అని లేనిపోయిన చాడీలు చాలా చెప్పారు. 3-4 అక్కడక్కడ సంఘటనలు చూపించి అప్పుడు అలా చేశాడు, ఇప్పుడు ఇట్లా చేశాడు, అన్యాయంగా భీష్ముని చంపాడు, మరి ద్రోణాచార్యులనేమో అస్త్రసన్యాసం చేశాడు, శిరచ్ఛేదం చేయించాడు, ఇలాగే చెప్పారు. ఉదంకుడేమో అమాయకుడు. చరిత్ర రోజు టీవీనా న్యూస్ పేపరా ఏముంది, ఎవడో చెప్పగా అంతా అయిపోయిన తర్వాత ఆయన చెప్పిందంతా విన్నాడు. అలాగా కృష్ణుడు ఇంత అన్యాయం చేశాడా? నేను కృష్ణుని శిక్షిస్తాను, శపిస్తాను, రాని ఇక్కడికి అని మండిపడిపోతూ తపస్సు చాలించి అక్కడ కూర్చుని ఉన్నాడు అన్నమాట. కృష్ణుడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలా అని అనుకుంటు. ఆ సమయం చూసి కృష్ణుడు సరిగ్గా అక్కడికి వెళ్ళాడు. ఉదంకుడు ఆశ్రమానికి వెళ్ళాడు తిన్నగాను. మహాత్మా మీ దర్శనం కోరి వచ్చాను నేను, మీ ఆశీర్వచనం నాకు కావాలి కదా మరి అన్నాడు. అంటే మాట్లాడకుండా ముఖం అటు తిప్పుకుని, నువ్వు చేసిన ఘోరాలని నేను విన్నాను, నేను శపించి శిక్షించదలుచుకున్నాను అన్నాడు. తప్పకుండా శిక్షించవలసిందే. మరి మేమంతా లోకంలో చేసేటువంటి పనులు తప్పు ఒప్పు రెండు ఉంటాయి కదా, విచారణ చేసి శిక్షించవలసిన బాధ్యత ఉంది. ఒకరు చెప్పిన మాట విని శిక్షించడేమో అజ్ఞానం, అన్యాయం రెండు చేసిన అది ఆ పాపం మీకు చుట్టుకుంటుంది. కాస్త లౌకిక జ్ఞానం కలిగి ధర్మాధర్మ వివక్షత తెలుసుకుని ఏం జరిగిందో సత్యాసత్య విచారణ చేసి, ఆ మాట నేను మీకు నా మీద మీకు నిందలు ఆరోపించిన వాళ్ళు ఏం చెప్పారో నాకు ఎరుగుదును, నేను అందుకనే వచ్చాను మీ దర్శనానికి. నేను చెప్పవలసినంతా మీరు విన్న తర్వాత నిర్ణయం చేయండి, మీ శాపం అడిగి నేను తీసుకుంటాను, నేను శిరోధార్యం నాకు మీ శాపం శిక్షిస్తేను ఇలా అన్నాడు. సగం చల్లారిపోయాడు. ఏమంటాడు ఎవడైనా అంతే. ఆ తర్వాత పోసకూర్చున్నట్టే ఈయనకి మాట్లాడడం చేత కదా ఏమిటి. ఆ సన్నాసులు ఏదో ఒక కథ చెప్పారు కానీ దానికి అంతకన్నా యుక్తియుక్తంగా అద్భుతంగా మహాభారత కథ ఆయనకు వినిపించాడు.
నమస్కరించాడు కృష్ణుడికి. ఎంత అపరాధం చేశాను, నేను శిక్షిద్దామని అనుకున్నాను, నాకు సత్యం తెలియదు, నేను మూఢుణ్ణే, ఒకరు చెప్పిన మాట విని ఇలా అయ్యాను, నిన్ను శపిస్తానని చెప్పి మంత్రోదకం కూడా పట్టుకునేవాడిని, నేను పాపం చేసి ఉండేవాడిని అంటే అన్నాడు. అలా కాదు, ఏదో ఒక మాట విని మీరు నా మీద ఆగ్రహించినటువంటి కోపం ఊరికే పోరాదు, ఏదో శాపం ఇవ్వండి నాకు అన్నాడు. భయపడ్డాడు ఉదంకుడు. అని చివరికి కాలాంతరం ముందు అన్నిటికీ కర్తవు నువ్వేమనుకుంటావో అది అవుతుంది, మా శాపాలు, మా పాపాలు, తాపాలు, కోపాలు ఇవన్నీ కూడా మా కర్మబుద్ధి మేము చేస్తూ ఉంటాం, మేము ప్రాకృతులమయ్యా, మాకేం అంత బ్రహ్మజ్ఞానమా, త్రికాల వేదులమా, మేము లోకాన్ని సంరక్షించడం, శిక్షించడం, రక్షించడం అనే సంకల్పం నీది, కాబట్టి నువ్వేమనుకుంటావు అది అవుతుంది. సరే నువ్వు అన్నావు కాబట్టి నాకు ఈ శాపాగ్ని నేను ఎక్కడో చోట విడవదలుచుకున్నాను, నేను ఇది నీ వంశం అంతా చిట్ట చివరికి నాశనం కాబోతోంది కదా, దానికి వినియోగపడుతుంది శాపం అన్నాడు. ఆ గాంధారి శాపం ఒకటి, ఉదంకుడి శాపం ఒకటి, రెండు కూడా కృష్ణుడి యొక్క వంశం పోవడానికి. మొన్న బాబు చెప్పారే 64,000 మంది, 1,64,000 మంది సంతానం అని చెప్పారు ఆయనకి. అంటే తెలిసిన వాళ్ళే ఉన్నారు, తెలియని వాళ్ళు ఉన్నారు, అనేక మంది సుప్రసిద్ధులు, అప్రసిద్ధులు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా పాపం అంటే ధర్మాన్ని ఆయన ప్రతిష్ఠ చేసినప్పటికీ కూడా అది నిలబడి ఒక మంచి నూతనమైనటువంటి మంగళప్రదమైన యుగానికి ఆరంభం కాలేదు. అసలు ఒక పెద్ద ప్రశ్న ఉంది. అది కృష్ణావతార కాలం అంత దుష్ట శిక్షణ చేసి, శిష్టరక్షణ చేసి, మహాయుద్ధాన్ని ప్రవర్తి ఒక బ్రహ్మాండమైన 18 రోజులు యజ్ఞం చేశాడు. అందులో ప్రజలందరూ సమిధులైనారు. తాను అధ్వర్యుడు, వీళ్ళందరూ యజ్ఞం చేసేటటువంటి అనేక మందిని ఎన్నుకున్నాడు ఋత్వికులుగాను. అర్జునుడు ప్రథమం హోత. ఆ మహాయజ్ఞాన్ని ఆయన సంకల్పించి నడిపించిన తర్వాత కూడా సరే దుష్ట శిక్షణ ఎంత అయినా, ఎంత జనక్షేమం అయినప్పటికీ కూడా దానికి శుభాంతమా మహాభారతం, దుఃఖాంతమా అంటే శుభాంతం కాదు, సుఖాంతం కాదు. అది పాండవులకి వాళ్ళ సంతానం అంతా పోయింది. గర్భవాసంలో ఉండేటువంటి ఒక శిశువు, ఒక చిన్న నలుసు దక్కాడు. వాణ్ణి సింహాసనం మీద కూర్చోబెట్టి 30 ఏళ్ళు రాజ్యం వీళ్ళు ఏలిన తర్వాత వాడిని సింహాసనం మీద కూర్చోబెట్టి మహాప్రస్థానానికి వెళ్ళిపోయారు. అవతార సమాప్తి అయిపోయింది. అదంతా దుఃఖంగానే ఉంటుంది ఆ పర్వం అంతా. కానీ పోని దేశం అంతా సుభిక్షంగా, ఆ తర్వాత 3 పూలు 6 కాయలు, శాంతి, 6 ఋతువులు చక్కగా ఉండడం, అలా ఉందా దేశం? అలా లేదు. అధర్మంతో ఇంకా చీకట్లు కమ్ముకునే ఉన్నాయి, అజ్ఞానంతో ఉన్నారు మనుషులు. అప్పటికి ఒక యజ్ఞంతో చాలా దోషం ఆయన నివారణ చేసిన దోషం యొక్క బీజాలు కలి ప్రారంభం కాబట్టి అది యుగానికి అంటగట్టారు. అది తప్పు. ఆ దోషం యుగానికి అంటగట్టారు. యుగం అనేది ఉంటుంది కదా, కలి, అది అలాగే ఉంటుంది పొమ్మన్నారు. ఈ దోషం అంతా మరి ద్వాపరాంతంలోనే జరిగింది. ఇంత ఘోరం. ద్వాపరం శుభప్రదమే అయితే కలి దోషం ద్వాపరంలోకి చొచ్చుకుని ముందరికి వచ్చింది అన్నమాట. సముద్రం భూమి మీదకి వచ్చినట్టు ఉద్ధృతంగా. ఈ ప్రకారంగా కలి యొక్క దోషం ద్వాపరాంతం అందే ప్రజలందరూ అనుభవించారు. రాజవంశముల్లో అధర్మం వచ్చింది. రాజు చక్రవర్తి యొక్క పేరోలగంలో, ఆయన దర్బారులో భయంకరమైన స్త్రీకి అవమానం జరగడం, ఉత్తమ జాతి స్త్రీకి, వాళ్ళ కుల స్త్రీకి, ఇలాంటి అధర్మం చాలా హీనాతిహీనమైన ఆటవిక జాతిలో కూడా స్త్రీకి అలా అవమానం జరగడం రాజు కొలువులో జరిగింది. గుడ్డి దర్బార్ అది. చక్రవర్తి గుడ్డివాడు, గుడ్డి దర్బార్ అంటారు దాన్ని. అప్పటి నుంచే వచ్చింది ఆ మాట. అన్యాయం జరిగితే ఏముంది, గుడ్డి దర్బార్ నడుస్తుందంటే. ఈ ప్రకారంగా ఘోరం జరిగిన తర్వాత కూడా ఆయన అవతార సమాప్తి చేశాడు. కలిని గురించినటువంటి ఈ మొత్తం తన యొక్క ఆశీర్వచనానికి సారభూతమైనటువంటి పరీక్షిత్తుని అప్పచెప్పి వాడి ధర్మాన్ని శాసిస్తాడని వాడికి ఆ బలాన్ని ఇచ్చి ఆయన వెళ్ళిపోయాడు. సరే ఇదంతా జరిగింది. ఉదంకుడి శాపం ఉపసంహారం చేసుకున్నాడు. అదంతా వేరే చరిత్ర. గౌతమ మహర్షికి పుట్టిన 2వ కుమార్తెని ఉదంకుడికి ఇచ్చి పెళ్లి చేశాడు అని. ఇది గౌతముడి చరిత్ర. దీంట్లోనే వెళ్ళిపోవాలి, ముందుకు వెళ్ళకుండా. మనందరికీ తెలిసినటువంటి గాథే. ఇంద్రుడు అహల్య మీద మోహం పెట్టుకునే ఉన్నాడు. అతడిది మరో లేదు. ఒకనాడు మారువేషంతో గౌతముడి ఆశ్రమానికి పొద్దున్నే వచ్చి రాత్రి 2 గంటలు లేచి కోడి అయి కూస్తే కోడిపోతే విని ఆయన తెల్లవారుజామున అయిపోయింది అనుకుని ఆయన స్నానానికి వెళ్ళిపోయినాడు.
అప్పట్లో గౌతముడు వేషం వేసుకుని మళ్ళీ వెనక్కి వచ్చి ఆమెను కోరాడు. భర్తే అనుకుని ఆమె అక్కడ మోసపోయిందని పురాణం చెప్తోంది. ఇంతట్లో ఆయన మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఇంద్రుడిని తన వేషంలో ఉండే ఇంద్రుడిని చూశాడు. ఆమె అడిగింది, మహాత్మా ఏమిటి ఈ 2 వేషములు ఎలా వచ్చాయి మీకు? మీరు ఇప్పుడే కదా బయటికి వెళ్ళారు, ఇక్కడే మళ్ళీ ఇక్కడికి వచ్చారు, మీరెవరని అడిగింది. వాడు ఇంద్రుడు ఏం చేశాడంటే వెంటనే పిల్లి రూపంతో బయటికి పారిపోయే ప్రయత్నం చేస్తే ఇప్పుడు నిజం బయటపడింది. అహల్యేమో వణికి దుఃఖపడింది. నేనే పాపం ఎరగనని చెప్పింది. ఆ ఆకాశవాణి చెప్పింది అహల్య నిర్దోషి, ఆమెలో మనస వాచ కర్మణ ఎలాంటి దోషము ఏం లేదు అంతఃకరణలో, ఆమె పతివ్రత అని చెప్పింది. నీవు ఎరక్క చేసిన అజ్ఞానంతో చేసినప్పటికీ దోషమే కదా. నీ శరీరంలో ఉండేటటువంటి వేదన, ఈ దోషం ఈ సంక్రమించిన తర్వాత నీ శరీరాన్ని నిన్నే నీవు క్షమించుకోలేవు కదా. ఈ తపన నువ్వు భరించలేవు కాబట్టి ఈ దోష నివృత్తి కోసం నీ అంతఃకరణకి శుద్ధి కోసం నీవు శిలామయంగా ఉంటే నీకు శాంతి కలుగుతుంది. చిరకాలం శిలవలే ఉండు. ఈ ప్రకృతిలో వాన ఎండ తగులుతుంది. ఈ ఆశ్రమంలోనే పడుండు. ఈ శరీరంలో చైతన్యవంతమైనటువంటి శరీరంలో ఉండకుండా చేతనారహితమైన శిలగా ఉంటే నీకు తపస్సులో అదొక తపస్సు అవుతుంది, నీకు క్షాళన అవుతుంది, నీకు శాంతి కలుగుతుంది, పాప క్షయం అవుతుంది, అది దోషం నివారణ అవుతుంది, అది శిక్షగాను ఉంటుంది అని ఆయన అనుగ్రహించాడు ఆ శాప రూపంలో. లేకపోతే చైతన్యవంతంగా ఉండి తింటూ తిరుగుతూ తను తాను క్షమించుకుని సుఖంగా ఉండగలదా అహల్య అని చాలా మంది అంటారు. ఏమిటంటే అహల్య తప్పు లేకుండా ఆమెను మోసపోతే ఆమెని అయిపోమని చెప్పించారు. ఒక మాట అహల్య మన ప్రవృత్తిని భావాన్ని జాగ్రత్తగా ఆలోచించేటట్టయితే అంతకన్నా అనుగ్రహం ఆవిడకి ఇంకోట్లేదు. ఇంద్రుడికేమో నీ పదవి పోతుంది, నీ నీచమైనటువంటి ప్రవర్తన చేత నీవు ఇంద్రుడుగా ఉండడానికి అర్హుడు కాదు, నీ పదవి సామ్రాజ్యం పోతుంది, పొమ్మని దరిద్రం అనుభవించమని చెప్పాడు. ఆయన శిక్షించాడు. ఇంక ఈ ఆశ్రమాన్ని నేను వదిలిపెట్టి వెళ్ళిపోతాను, ఇక్కడ ప్రాణికోటి ఏం ఉండదు, ఈ వృక్షములు ఈ శిలామయమైన ఈ ఆలయ ఆశ్రమం ఇలాగే ఉంటుంది, ప్రాణికోటి జంతువులు కానీ అక్కడ ఈ ఆశ్రమంలోకి ఎవరు రారు. ఎందుకంటే ఇది ఇందులోకి వస్తే అపవిత్రమైనటువంటి భావం జంతువులు కూడా కలుగుతుంది కాబట్టి అవి ఇక్కడికి రావు. నీవు నీ అంతఃకరణలో రామదర్శనాపేక్షతో శ్రీరాముడిని తలుచుకుని భవిష్యత్తులో రాబోయే రామావతారాన్ని భావన చేసుకుంటూ శిలామయంగా ఇక్కడ పడి ఉండు. చిత్తం ఎక్కడో లోపల నిద్దట్లో స్వప్నంలాగా ఉంటుంది కొంచెం, అంతే తప్ప చైతన్యం శరీరము ఈ భావన ఉండదు, దేహాత్మ భావన ఉండదు ఆవిడికి. అతడికి శరీరం అంతా యోనిమయంగా చెప్పించాడు. నీచమైన కోరిక కోరడం చేతవాడు దేవేంద్రుడు. అతడి కాళ్ళ మీద పడి ఏడిస్తే అది ఇతరులు కనబడకుండా ఉంటుంది, అది నీకు మాత్రమే కనిపిస్తుంది, సంఘంలో అవమానం పాలు కాకుండా ఉంటావని అతన్ని అనుగ్రహించాడు. స్వర్గరాజ్యాన్ని నువ్వు పోగొట్టుకుని కూడా శాశ్వతంగా పోగొట్టుకోకుండా నీ శిక్ష పూర్తయిన తర్వాత మళ్ళీ స్వర్గానికి నువ్వు వెళ్తావు, నీ రాజ్యం నీకు వస్తుంది, అంతవరకు భూలోకంలోనే నువ్వు నీచుడి వలె సంచరించమని తిట్టాడు. ఇది రామాయణం పద్మపురాణం కూడా ఈ కథ ఇలాగే ఉంది. ఆయన హిమోత్పర్వతాలకి తపస్సుకు వెళ్ళిపోయినాడు. తర్వాత రాముడి యొక్క పాదస్పర్శ చేత అహల్యకు శాప విమోచనమై ఆ శిలలో ఆమె మళ్ళీ పుట్టి అహల్య మళ్ళీ వచ్చింది. తర్వాత ఆయన గౌతముడు వచ్చి ఆమెను పరిగ్రహించాడని రామాయణం చెప్తుంది. గౌతముడు ఒకనాడు దేశయాత్ర చేస్తూ బ్రహ్మదత్తుడైన ఒక రాజు దగ్గరికి వెళ్ళి అతన్ని చూడడానికి వెళ్ళాడు. ఆ బ్రహ్మదత్తుడు రాజు ఈయనకేమో అర్ఘ్యపాద్యాలు ఇచ్చి, మహాత్మా నా ఇంట మీరు అతిథిగా ఉండండి అని అన్నాడు. కొద్ది రోజులు ఉండండి అంటే కొద్ది రోజులు ఆ బ్రహ్మదత్తుడు ఇంట్లో ఉన్నాడు, ఆ రాజు ఇంట్లో. గౌతముడు బాగానే చూశాడు, గౌరవంగానే చూశాడు. 10 రోజులు అయ్యేటప్పటికి మొదటి రోజు ఉండే శ్రద్ధ 10వ రోజు ఉండదు. అల్లుడికైనా అంతే, లోకంలో అనుభవం అది. కాబట్టి అతిథికి జరగవలసిన లోపం జరిగింది. ప్రభువులు వాళ్ళు చక్రవర్తులు వాళ్ళు మాంసాహారం తింటారు. ఆ వంటింట్లోంచి వచ్చేటప్పుడు ఈయనకి పెట్టేటటువంటి భోజనంలో ఈయనకి ఏం కావాలి, ఏదో ఇంత చారు అన్నం, అందులో మాంసం మొక్క పడింది. ఉండమంటే ఉన్నాను, నేను శ్రద్ధతో నన్ను ఆతిథ్యం ఇమ్మని ఇస్తానని అంటే ఉన్నాను, ఎంత ఘోరమా ఇది, అపకారం జరిగింది, నేను నివేదన చేసుకుని తినబోయే అన్నంలో అది కనిపించింది
ఈ పాపం నీకు పోవాలంటే ఒక జన్మ నువ్వు గద్దవలే బతకాలి, ఒక జన్మ గద్ద జన్మ ఎత్తి జీవించాలి నువ్వు, అప్పుడు కానీ దోషం పోదని అన్నాడు. ఆ గద్ద మళ్ళీ ప్రార్థించితే ఆ గద్ద జన్మలోనే నీకు ఆ రాజు మళ్ళీ ప్రార్థించాడు, పర్వాలేదు నీ దోషం పోవడానికి నేను అన్నాను ఇలాగా, ఇది పాపం కదా నా వంటి వాడికి మాంసం ముక్క అన్నంలో పెట్టడం, నీవు శ్రీరాముడి అవతారం వరకు నువ్వు ఇలాగే ఉండాలి, అప్పుడు శ్రీరాముడి దర్శనంతో నీకు ఆ దోషం పోతుంది, మళ్ళీ మనుషుడివై పుడతావు, అతడి హస్తస్పర్శ నీకు కలుగుతుంది, రాముడి యొక్క హస్తస్పర్శ నీకు కలుగుతుంది అని చెప్పి ఆ రాజుకి శాపమోక్షాన్ని అనుగ్రహించాడు. రామాయణ కాలంలో ఈ బ్రహ్మదత్తుడు అనే రాజు గద్దగా పుట్టి ఒక గుడ్ల గుబ్బతో పెద్ద యుద్ధం చేశాడు ఓ చెట్టు మీద. యుద్ధంలో ఎవరు గెలవలేదు. రాముడు అక్కడ వనవాసంలో తిరుగుతున్నాడు. ఆయన చూడంగానే వాటికి ఆ పక్షులు రెండింటికి కూడా ఆయన దర్శనం మీద ఉత్సాహం కలిగి ఆయన దగ్గరికి వెళ్ళాయి. ఆయన నమస్కరించి, మా ఇద్దరి యుద్ధం ఎడతెగగా ఉంది, మమ్మల్ని రాజైనా కుదుర్చి ఏదో చేయి, లేకపోతే ఇద్దరిని చంపి ఏదో చేయి, నీవు పరిష్కారం చూపించమని చెప్పి ఆయన అడిగారు. ఆయన గద్దెని ఇలా తెచ్చుకుని స్పృశించాడు రాముడు. వెంటనే శాపం విమోచనమై అతడికి నిజ రూపం వచ్చి మళ్ళీ బ్రహ్మదత్తుడు తన రాజ్యాన్ని తాను వెళ్ళిపోయాడు. అంటే ఆయన అమోఘమైనటువంటి శాపానుగ్రహ శక్తులు కలిగిన వాడని వీటి యొక్క తాత్పర్యం. గౌతముడు చిరకాలం జీవించాడు, తపోలోకానికి వెళ్ళిపోయినాడు. లోకంలో ధర్మాన్ని గురించి ప్రజలకి లోకానికి చెప్పడమే మహర్షుల యొక్క ఆశయం. ఏది అనుష్ఠేయమో, ఏది చేయవాలి, ఏది చేయకూడదు, ఏది ధర్మమో ఏది అధర్మమో ప్రజలకి చెప్పడమే వాళ్ళ యొక్క తాత్పర్యం. అందుకనే వాళ్ళ తపస్సులు చేసినా కూడా, వాళ్ళ జీవన్ముక్తులు అయినప్పటికీ కూడా ఈ లోకంలో బోధ చేస్తూ చిరకాలం మనుషులతో కలిసి ఉన్నారు మహర్షులు. అది స్మృతి రూపంలో, గౌతమ స్మృతి రూపంలో గౌతమ సూత్రములలో ఇచ్చాడు, ధర్మసూత్రాలు. న్యాయతర్క శాస్త్రములు గౌతముడి యొక్క బోధగా సాంప్రదాయం చెప్తుంది. గౌతముడి యొక్క న్యాయం ఒక దర్శనమైంది. ఆయన స్మృతిలో త్రికాలములలోనూ కూడా, అంటే ఇతర భవిష్యత్ యుగములలో కూడా అని ఒక అర్థం. ఇప్పుడు దోషం లేనటువంటి కొన్ని ధర్మసూత్రములు ఉన్నాయి, ఏ యుగంలోనైనా అనుష్ఠేయములేవి. అవి అజ్ఞానాన్ని నాశనం చేసి మనిషికి పుణ్యలోకాలు ఇచ్చి ఉత్తమ జీవనాన్ని ఇస్తాయి, ముక్తికి హేతు అని చెప్పి 28 ధర్మములు ఆయన బోధించాట ఆయన సూత్రములలో. గౌతమ ధర్మసూత్రం మన దగ్గర ఉంది. రెండోదైనటువంటి న్యాయశాస్త్రంలో తర్కశాస్త్రం మీద చాలా విషయం అందులో చెప్పబడింది. అప్పటి నుంచి ఇప్పటికీ కూడా గౌతముడి యొక్క న్యాయశాస్త్రమే తర్కశాస్త్రానికి మూలం అవుతుంది. అది ఇప్పటికీ ఆ తర్కశాస్త్రం అలాగే, దాని మీద ఎవడు ఇంప్రూవ్మెంట్ చేసిన వాడు ఎవరు లేరు. నవీన తర్కం అని చెప్పి ఈ మధ్యన ఒకటి వచ్చింది, కొన్ని వందల సంవత్సరాల నుంచి దాని గురించి బెంగాల్లో పుట్టింది. అది దాంట్లో పెద్ద మార్పు ఏమీ లేదు ప్రధానంగా చూడాలంటే. ఆ న్యాయశాస్త్రాన్ని వ్యాసుడు ఖండించే ప్రయత్నం చేశాడు. గౌతముడికి కోపం వచ్చింది, సరే మళ్ళీ ఉపసంహరించుకున్నాడు. న్యాయశాస్త్రం మీద వ్యాసుడు కొంత నిరాకృతి చూపించినట్టు పురాణం చెప్తుంది. ఆ న్యాయశాస్త్రాలను వ్యాసుడు ఒప్పుకోలేదు. ఆయన అది వ్యాసుడికి జైమినికి వచ్చినటువంటి కోపంలో, జైమినేమో భగవంతుడు ఈశ్వరుడు లేడని చెప్పి పూర్వమీమాంస రాశాడు జైమిని మహర్షి, ఈశ్వరుడే లేడని. ఈశ్వరుడికి ఈశ్వర ప్రతిపాదన చేస్తూ భాగవతం మొదలైనని చెప్పి బ్రహ్మసూత్రములకు నుంచి కూడా అర్థం రాసి సూత్రాన్ని సూత్రీకరించిన వ్యాసుడికి ఈశ్వరుడు లేడని చెప్పి తన శిష్యుడైన జైమిని వక్కాణించి చెప్పేటప్పటికీ శిష్యుడి మీద కోపం వచ్చింది. నా దగ్గర నేర్చుకుని వీడు నేను చెప్పిన విద్యకి చివరికి ఫలమైదా, ఈశ్వరుడే లేడని చెప్పి అంటాడా అని జైమిని ముఖం చూడనని వ్యాసుడు అన్నట్టు, జైమిని మహర్షి వెళ్ళి గురువు దగ్గరికి వెళ్ళి నీ పాద దర్శనం కోసం వచ్చాను అంటే నీ ముఖం నేను చూడదలుచుకోలేదు, నాకు ఈ కళ్ళతో నీ ముఖం చూడను అన్నాడు. ఆ ప్రతిజ్ఞాపాలన కోసం నిన్ను చూడను అన్నాడు. ఆయన మళ్ళీ లోపలికి కబురు పెట్టాడు. శిష్యుడు వచ్చి నమస్కరిస్తాను అన్నప్పుడు గురువు నమస్కారం తీసుకుని తీరవలసిందే, అదే ధర్మము, అదే న్యాయము, కనుక తిరస్కరించడానికి వీలు లేదు, దీనికి ఏమంటారు. అదే
ఈ కళతో నిన్ను చూడనన్నాను కదా, ఏం చేయను నేను, ఇక ఇరుకును పడ్డాను నేను. సరే, నా పాదములలో నేత్రాలు పెట్టుకుని నా పాదాలని నీవు స్పృశించినప్పుడు పాదాల్లో ఉండే నేత్రాలతో నిన్ను చూస్తాను అని పాదములలో నేత్రములు పెట్టుకుని అతడి నమస్కారం స్వీకరించి ఆ కారణం చేత అక్షపాదుడైనాడు, కాళ్ళలో కన్నులు కలిగిన వాడు అనే పేరు. అది వ్యాసుడికి వచ్చింది. అలాంటి స్థితి వ్యాసుడి మీద గౌతముడికి కోపం వచ్చినప్పుడు ఇదే అక్కడ మళ్ళీ జరిగిందట. గౌతముడు కూడా అక్షపాదుడైనాడు ఆ ప్రకారంగా. వ్యాసుడేమో వెళ్ళి గౌతముడికి నమస్కరిస్తే నేను నమస్కారం తీసుకుని అన్నాడు. ఆయన తీసుకుని తీరాలని నిర్బంధించాడు. నమస్కరిస్తాను, ఆశీర్వదించవలసిందే. శత్రువు అయినా సరే నమస్కరించినప్పుడు ఆశీర్వదించి తీరవలసినదే ధర్మం. నేను నీకు ఆశీర్వదించను, నాకు నమస్కారం పెట్టక్కర్లేదు, పో అనడానికి వీల్లేదు. రామాయణంలో, విచిత్ర రామాయణంలోనూ అక్కడ కూడా రాముడు వెళ్ళి ఆ రావణుని ఆశీర్వచనం అడిగినట్టు ఒక చోట చెప్పింది ఒక రామాయణం. ఆయన శివపూజ చేస్తూ, రావణుడు శివభక్తుడు కదా, తెల్లవారుజాముని పంచపంచ ఉషకాలంలో శివారాధన చేసి అభిషేకం చేసి రుద్రుడిని పూజ చేసేవాడు ఆయన. ఆ సమయానికి ఎవడు వెళ్ళినా సరే ఏది కావాలంటే ఇది ఇచ్చి తీరాలి. రాముడు వయసులో చిన్నవాడు, 20 ఏళ్లవాడు, 25 ఏళ్లవాడు, చిన్నవాడు కదా, క్షత్రియుడు, వాడు బ్రాహ్మణుడు, వృద్ధుడు, పెద్దవాడు, వేదాంగాలు చదువుకున్నవాడు. అతనికి ఈయన వెళ్ళి నమస్కరించడం సవ్యమే కాబట్టి ఆశీర్వచనం ఇవ్వాల్సిన బాధ్యత. ఆ రాముడు వెళ్ళి ఆ రావణుడికి నమస్కరించినట్టు, రామా నీకే జయం కలుగుతుంది, జయోస్తు విజయోస్తు ఆయుష్మాన్ భవ అని అతడు ఆశీర్వదించినట్టు ఒక రామాయణం చెప్తుంది. అంటే ఒక ధర్మం కోసం ఒక కథ కల్పిస్తారు, నిజాబద్ధం ఎవడికి తెలుసు. అలాగే గౌతమ వ్యాసుల విషయంలో కూడా అలాంటి అక్షపాదుడని, గౌతముడు కూడా అక్షపాదుడైనాడని చెప్తుంది. గౌతముడి యొక్క న్యాయశాస్త్రం 5 అధ్యాయాల్లో ఉంది. ప్రతిజ్ఞ, హేతువు, ఉదాహరణ ఇట్లాంటి విషయములతో 16 పదార్థములు ఉంటాయి శాస్త్రం ఉంది. అవన్నీ వాటితో కూడా ఉంది. ఆ గౌతముడి న్యాయశాస్త్రాన్ని గురించి చెప్తే అదొక 1 ఏడాది కోర్సు. నేనే సరిగా చదువుకోలేదు, నాకే అర్థం కాలేదు. అది ఏదో కుంటి గుడ్డి నడకతో నడిపిస్తూ నేను ఒకవేళ చెప్పే ప్రయత్నం చేస్తే 1 సంవత్సరం అవుతుంది. ఎందుకు పనికిరాదు మనకిప్పుడు. అది ఒక గొప్ప శాస్త్రం అంతే. దాని బదులు రోజు హరే రామ హరే కృష్ణ అని ఒక అరగంట సేపు చేసుకుంటే ముక్తి, శాంతి కలుగుతుంది. ఆ తర్క న్యాయంలోకి వెళ్ళే ఉపయోగం లేదు. అవి పండితులకు శాస్త్రములను ఒక పరీక్ష చేయడానికి టెస్ట్ ట్యూబ్స్ అవి. ఆ శాస్త్రములు ఒక సిద్ధాంతాన్ని, ఒక మతాన్ని పరీక్ష చేయాలంటే తర్క న్యాయములను బాగా పెడితే అవి పరీక్ష చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అవి. ఒక శాస్త్రం నిలబడుతుందా లేదా, దానివల్లే ఉపయోగం లేదు. అందులో ఈశ్వరుని గురించి ఊరిగా చర్చిస్తారు, ఇద్దరికీ తెలియదు. ఇద్దరు కలిసి ఈశ్వరుని గురించి చర్చిస్తారు. ఉపాదాన కారణమా నిమిత్త కారణమా అని ఇద్దరు చూడలేదు. ఈశ్వరుడు గంటసేపు ధ్యానం చేసిన వాళ్ళు కాదు. నిమిత్త కారణం ఒకడు, ఉపాదాన కారణం. ఈశ్వరుడేమో ఈ సృష్టికి ఉపాదాన కారణం అని ఒకడు అంటాడు, నిమిత్త కారణం అని ఒకడు అంటాడు. నిమిత్తోపదానం, ఉపాదాన నిమిత్తం, ఇలాగ ఏమిటి దానికి ఆ తర్కం? ఇదంతా బుద్ధి జిమ్నాస్టిక్స్, ఇంటెలెక్చువల్ జిమ్నాస్టిక్స్. అందులోకి వెళ్ళే ప్రయత్నం చేసి మనం తరించలేము. ఈశ్వర నామం చేతనే తరించాలి. మనకి తరుణోపాయం కావాలి కానీ, శాంతి కావాలి కానీ ఇంకే శాస్త్రవాదం అవసరం లేదని నా అభిప్రాయం. గౌతముడి చరిత్ర పూర్తి అయిపోయింది. మొన్న సగం, ఇవాళ సగం అయిపోయింది.